యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. విజయవాడ దుర్గాదేవి సన్నిధిలో దసరా ఉత్సవాలు, ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. కర్నూలులో గాంధీ జయంతి సందర్భంగా జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్. నగరి పరిసర ప్రాంతాల్లో పశువుల చోరీదారులను అరెస్ట్ చేసిన పోలీసులు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శాంతి పాదయాత్ర, బాపట్లలో రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహణ. ఇక వివరాల్లోకి వెళ్తే, విజయవాడ దుర్గాదేవి సన్నిధిలో దసరా ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా భక్తుల తాకిడి కూడా అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని దుర్గగుడి ఆలయ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా టైం స్లాట్ ప్రకారమే దర్శనాలు ఉంటాయని తెలిపింది. రోజుకు 10,000 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉన్నట్లు పేర్కొంది. భక్తుల ఉచిత దర్శనాల కోసం 2 క్యూ లైన్లు ఏర్పాటు చేయగా ఆన్లైన్లో టైం స్లాట్ ప్రకారం 100-300 దర్శన టికెట్లు అందుబాటులో ఉంచుతుందని కార్యనిర్వహణాధికారి బ్రహ్మరాంబ, వారి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు. ఇక్కడికి వచ్చేస్తారు, సెంటర్కి వస్తారా? నమస్కారం అండి. మేమేమో భక్తులు మాస్క్ పెట్టుకుని రమ్మనాలి, మిగతా మేము మాట్లాడినప్పుడు మాస్కులు తీసేయాలి. ఇది సింబాలిక్గా ఉండదు కదా. అందరికీ నమస్కారం అండి. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈ సంవత్సరం అంటే 2021 సంవత్సరంలో ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలని ఘనంగా, అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ కూడా అన్ని విధాలా కూడా సౌకర్యాలు కల్పిస్తూ ఈ యొక్క ఉత్సవ ఏర్పాట్లని చేయడం జరుగుతున్నది. సుమారు మనకి గత సంవత్సరంలో రోజుకి 10,000 మంది భక్తులని మనం దర్శనానికి అలౌ చేస్తాము స్లాట్ సిస్టమ్ ప్రకారంగా. అయితే స్లాట్ సిస్టమ్ ప్రకారంగా మనకి 10,000 కాలేదు కాబట్టి మళ్ళీ మాన్యువల్గా కూడా మనం అమ్మడం జరిగింది టికెట్లు. అలాగే ఈ సంవత్సరం కూడా మనం 3 రకాలైనటువంటి దర్శనాలు ఏర్పాటు చేశాము. ఒకటి 300, ఒకటి 100, ఒకటి ఫ్రీ. శివాలయంలో శివుడిని కూడా దర్శనం చేసుకొని మరలా కిందకి వెళ్ళేదానికి కావలసినటువంటి ఆ మార్గంలో అన్నింటిలో కూడా శుభ్రంగా ఈ కోవిడ్ నిబంధనలకు లోబడి అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. వచ్చినటువంటి మరి పూజా కార్యక్రమాలకు వచ్చినటువంటి వాళ్ళు ఏ రకంగా ఎక్కడి నుంచి ఎలా రావాలో కూడా మీకు పేపర్లో పొందుపరిచాం. ఇందాక ఈవో గారు కూడా మీకు చెప్పడం జరిగింది. వీటన్నిటికంటే మేము భక్తుల్లో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అవకాశం ఉన్నంత వరకు రోజుకు 10,000 చొప్పున ఫ్రీ దర్శనాలు 4,300 రూపాయలు. కర్నూలు జిల్లాలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకున్న సందర్భంగా జలశక్తి అభియాన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మహాత్మా గాంధీ చిత్రపటానికి, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ మన్జీర్ జిలానీ, సామూన్, డిఆర్ఓ పుల్లయ్య, అమర్నాథ్ రెడ్డి, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేస్తున్నప్పుడు
ముందు ప్రతి ఒక్కరూ నిలబడితే కొంచెం బాగుంటుంది. ఇది ఉపాధి జాతర, మనందరికీ ఒక పండుగ. గారిని వేయడం జరుగుతుంది. పండుగ వాతావరణం సిబ్బంది అందరిని పిలువగా మనమందరూ కలవగా మనకందరికీ పండుగ. ఈ యొక్క పండుగ వాతావరణంలో మన వద్దకు వచ్చేసి మొదటిగా సభ వచ్చిన వెంటనే వచ్చినటువంటి అధికారులందరూ కూడా सर्वविघ्नोपशान्तये अगन्तमुपास्महे एकदन्तमुपास्महे. అందరికీ ఒక చిన్న మన భారతదేశం, ఆ భారతదేశంలో పేద ప్రజలందరినీ ఆదుకోవాలి అనే ఉద్దేశంతోనే ఒక స్కీమ్ తేవాలని సెంట్రల్ గవర్నమెంట్ ఉపాధి హామీ పథకం మనకు కర్నూలు జిల్లా ఉంది. కాబట్టి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కర్నూలు జిల్లా ఒక ప్రత్యేకంగా ముందుకు తీసుకొని పోతున్నాం. కానీ ఏరియాలు పెరిగే కొద్దీ ఉపాధి హామీ పథకం పైన మన యొక్క ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఆధారపడడం అనేది ఎక్కువైంది. ఒక రకంగా చెప్పాలంటే మొత్తం అన్ని శాఖల్లో ప్రతి శాఖలకు కూడా మనము సంబంధం. సో హై టార్గెట్ పెడితేనే అట్లీస్ట్ విల్ రీచ్ 70-80% ఆఫ్ దట్. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ లేబర్ బడ్జెట్లో how you can mobilize more and more beneficiaries for that, how people will come forward. కర్నూలు జిల్లాలోని కృష్ణగిరి మండలం కటారి కొండ సమీపంలోని గుంటి రంగస్వామి గుడిని గుప్త నిధుల కొరకు గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాతి గోళ్లను పెకిలించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు స్వామివారి ఆలయం ఊరికి దూరంగా ఉండడంతో రాత్రి వేళ ఆలయం వద్ద జనసంచారం ఉండదని దుండగులు గ్రహించారన్నారు. శుక్రవారం రాత్రి స్వామివారి ఆలయ రాళ్లను పెకిలించి నిధుల కోసం ప్రయత్నించినట్లు తెలిసిందన్నారు. మీరు కరెక్ట్ తినాలి ఆడ చేసి ఇంటికి వచ్చారు. ఒకసారి అన్నం కూడా తిన్నాం. మేమైతే నేను కాంట్రాక్ట్ మా దగ్గర 30 మంది ఉన్నారు. ఆడ చేసి ఒక తానం చేయకుండా అట్లే పడుకుంటా. పొద్దున్న మనం పర్సనల్ బాడీ కదా స్వామి, కూర్చొని నిలబడి సాయంకాలం పండుకోవడం టైం లేదు. ఈ అన్న చూడు నిలబడడం పొద్దుగా నిలబడము, సాయంకాలం కూర్చుంటాం, పడుకోవడమే ఉంటుంది. ఇంతలా పనులు కాదు అట్లా లేదు అనుకోండి కదా. గుడి కట్టేటప్పుడు పండుగలు పెట్టారంటే మా విషయం కాదు. ఇది మనం కొట్టలేదు గుడి కట్టేనా నగరి పరిసర ప్రాంతాల్లో పశువుల చోరీకి పాల్పడుతున్న వారిని నగరి పోలీసులు పట్టుకున్నారు. శనివారం ఏకాంబరకుప్పం రైల్వే స్టేషన్ వద్ద కాపు కాసి చోరీదారులను అరెస్ట్ చేశారు. ఈ చోరీలపై 2 నెలలుగా విచారణ చేపట్టారు. చోరీకి పాల్పడే నగరి సమీపం తమిళనాడు సరిహద్దులోని పుణ్యం గ్రామానికి చెందిన సాయి కుమార్, తిరుత్తని, వేలచేరికి చెందిన రాజాలను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నగరి పోలీస్ స్టేషన్ పరిధిలో 18 ఆవులు, తమిళనాడు పొద్దుటూరుపేట, పల్లిపట్టు ప్రాంతాల్లో 20 ఆవులను దొంగిలించినట్టు తెలిసింది. వాటిని రహస్యంగా ఉంచి తిరుత్తనిలో కబేలా నడిపే రాజాకు అమ్మేవారు. 50,000కు పైగా విలువ చేసే ఆవులను 20,000కే అమ్మి సొమ్ము చేసుకుని ఆ డబ్బులతో జల్సా చేసేవారు.
అందరికీ నమస్కారం. నగిరి మండలం నగిరి మున్సిపాలిటీ పరిధిలో గత సంవత్సరం కాలం నుండి మనకు అడపాదడప దొంగతనాలు ఎస్పెషల్లీ క్యాటిల్ థెఫ్ట్ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. ఇళ్ళల్లో రాత్రి వేళ కట్టేసినటువంటి ఆవులను గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసుకుని జరిగింది. మనకు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. దాదాపు మన మండలంలో 18 ఆవులు దొంగతనం జరిగింది, ఒక 2 ఎద్దులు దొంగతనం జరిగింది, 20 క్యాటిల్ దొంగతనం జరిగింది. దీని మీద చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ చంద్రల్ కుమార్ సార్ ఆదేశాలు మరియు పుత్తూరు డిఎస్పీ డాక్టర్ టిడి యశ్వంత్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. నేను మరియు మా ఎస్ఐ నరేష్, క్రైమ్ కానిస్టేబుల్ గవాస్కర్, తర్వాత సిబ్బంది అందరూ చాలా కష్టపడి దీని కొరకు సెర్చ్ చేయడం జరిగింది. అయితే తమిళనాడు రాష్ట్రంలో పుణ్యంలో ఉన్నటువంటి సాయి అనే అతని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. అతను వచ్చేసి దొంగతనాలు చేస్తున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని విచారణలో తను దాదాపు నగిరి, తర్వాత పొద్దుటూరుపేట, పల్లిపట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో 40 ఆవులను ఈ గత సంవత్సరం కాలంలో దొంగతనాలు చేసేసి చిత్తూరులో తిరుత్తణిలో కషాయ అంగళ్లకు ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం ఇచ్చినారు. కాబట్టి పట్టణంలోని ఎల్ఐసి కార్యాలయంలో లియాఫీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏజెంట్లు సమావేశమయ్యారు. లియాఫీ జెండాను ఆవిష్కరించిన జమ్మలమడుగు ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ శ్రీనాథ్ రెడ్డి శనివారం గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పాత బస్టాండ్లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి లియాఫీ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా లియాఫీ జమ్మలమడుగు బ్రాంచ్ అధ్యక్షుడు రెడ్డయ్య మాట్లాడుతూ 1964 అక్టోబర్ 2వ తేదీన లియాఫీ ఆవిర్భావం జరిగిందని, దీని ద్వారా ఏజెంట్ల హక్కుల కోసం యూనియన్ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో లియాఫీ సెక్రటరీ రామకృష్ణారెడ్డి, ట్రెజరర్ అశోక్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ గురుశేఖర్ పాల్గొన్నారు. ఈరోజే మనకు గాంధీ జయంతి కూడా జరుపుకోవడం జరుగుతుంది. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా జరుపుకోవడం జరిగింది. తర్వాత 1964లో అక్టోబర్ 2లో లియాఫీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ యూనియన్ వచ్చేసి ఏజెంట్ల హక్కుల కోసం, ఏజెంట్ల రైట్స్ కోసం మనము ప్రయత్నం చేసి నిరంతరం పోరాట ఫలితంగా ఏజెంట్ల యొక్క వెల్ఫేర్ కోసము మనం ప్రయత్నం చేసేసి మన యూనియన్ అనేది స్థాపించడం జరిగింది. వాళ్ళ రైట్స్ కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఉంది యూనియన్. మేనేజ్మెంట్తో రకరకాల వెల్ఫేర్ కార్యక్రమాలన్నీ చేయించడం జరుగుతుంది. ఏజెంట్ల గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచడంలో కానీ, గ్రాట్యుటీ పెంచడంలో కానీ, తర్వాత పెన్షన్ అమలు చేయడంలో కానీ, తర్వాత మెడిక్లెయిమ్ అమలు చేయడంలో కానీ చాలా సక్సెస్ఫుల్ యూనియన్ అంతా పటిష్టంగా పనిచేసి ఏజెంట్ల బెనిఫిట్స్ పొందడం జరిగింది. తర్వాత లాస్ట్ ఇయర్ కరోనా అడ్వాన్స్ కూడా ఏజెంట్లకు కుటుంబాలకు 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాదాపు జమ్మలమడుగు బ్రాంచ్ నుంచి 238 మంది ఏజెంట్లకు కరోనా అడ్వాన్స్ 1,30,00,000 రూపాయలు అమౌంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత నిరంతరము ఏజెంట్ల రైట్స్ కోసం, ఏజెంట్ల హక్కుల సాధన కోసమే మేము ప్రయత్నం చేసేసి ఈ యూనియన్ ముందుకు నడిపించి ప్రగతి వైపు ముందుకు నడిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. జమ్మలమడుగు బ్రాంచ్ శాఖ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారత స్వాతంత్రోద్యమ జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతి సందర్భంగా ఈరోజు గుంటూరు జిల్లా బాపట్లలో రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో 2 కిలోమీటర్ల వరకు శాంతి పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పాల్గొని 2K వాక్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ భారతదేశానికి ప్రజలకు శాంతిని ప్రసాదించిన మహానుభావుడు బాపూజీ గాంధీ అన్నారు. అలాంటి మహానీయుడు గాంధీ జయంతి రోజున మేమంతా స్మరించుకుంటున్నాం.
స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశరావు, మండల అధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. ఈరోజు గాంధీ జయంతిని పురస్కరించుకొని అలాగే మనందరికీ ఇచ్చినటువంటి ఇంకొక ప్రముఖ వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఇద్దరు గొప్ప మహనీయుల్ని మన దేశానికి అందించినటువంటి ఈ శుభదినాన్న గాంధీజీ గారిని అహింసా మార్గాన్ని, శాంతిని మరి స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు నెల్సన్ మండేలా లాంటి వ్యక్తే ఆ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. ఈరోజు ఒకసారి మనం ఏ మార్గంలో నడుస్తున్నాం, వాళ్ళు చూపించినటువంటి స్ఫూర్తికి, ఆలోచనలకి మనం ఎంత విరుద్ధంగా ఉన్నాం అనేటువంటి ఒకసారి తలుచుకుంటే బాధేస్తుంది. బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి చేతిలో ఒక ఆయుధం లేకుండా చిన్న పంచెతో దేశవ్యాప్తంగా ఆ రోజుల్లో సరైనటువంటి రవాణా సదుపాయాలు లేని రోజుల్లో కూడా మన బాపట్ల కూడా గాంధీజీ వచ్చారని అంటే చాలా సంతోషం. అంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ పట్టుదల ఈ దేశానికి ఒక మార్గదర్శకులుగా నిలబడుతూ ఈ రోజు గుంటూరు జిల్లా బాపట్లలోని కోన ప్రభాకర్ రావు కళాక్షేత్రంలో బాపట్ల నియోజకవర్గ నాయి బ్రాహ్మణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో టౌన్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం వారు నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు తాటికొండ నరసింహారావు పాల్గొన్నారు. ఈ నూతన కమిటీలో టౌన్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రెసిడెంట్లు గోగులపాటి అప్పారావును, చిరంజీవి హరీష్ రావును వైస్ ప్రెసిడెంట్ గా, సెక్రటరీగా పులివర్తి శ్రీనివాసరావును, కోశాధికారిగా ముక్తేశ్వరరావు, నిడమనూరు శేషయ్యను నాయి బ్రాహ్మణ పెద్దలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఎన్నుకున్న నూతన కమిటీ సభ్యులు అందరూ కూడా నాయి బ్రాహ్మణ ప్రజల సంక్షేమాభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. కొంచెం గట్టిగా రాష్ట్ర అధ్యక్షులు నాయి బ్రాహ్మణ ఈరోజు బాపట్ల పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో టౌన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నూతన కమిటీ కూడా చాలా రోజుల తర్వాత ఈరోజు అందరూ కలిసి సమిష్టిగా ఒక నూతన కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కమిటీకి అధ్యక్షుడిగా జి అప్పారావు గారిని, గోగులపాటి అప్పారావు గారిని, కార్యదర్శిగా పులివర్తి శ్రీనివాసరావు గారిని, కోశాధికారిగా శేషయ్య గారిని, ఇంకా ఇతర సభ్యులందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది. శుభ పరిణామం. నాయి బ్రాహ్మణులపై ఈరోజు అనేక అవమానాలు, దాడులు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి నాయి బ్రాహ్మణులు అందరూ కూడా ముక్త కంఠంతో ఏకాభిప్రాయానికి వచ్చి అందరూ సమైక్యంగా ఉన్నప్పుడే మన హక్కుల్ని సాధించుకోగలమని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, పాలకులు మారుతూ ఉన్నారు. ఈ నాయి బ్రాహ్మణ సమస్యలు మాత్రం అలాగే పెరిగిపోయి ఉన్నాయి. ఈ రోజున నాయి బ్రాహ్మణులపై అనేక జిల్లాల్లో మరి దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వాలు ఎప్పటి నుంచో మేము కోరుతూ ఉన్నాం, మాకు రక్షణ చట్టం కావాలి, మాకు ఒక భద్రత కావాలని చెప్పి ఈ రక్షణ చట్టం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి రికమెండేషన్ కూడా చేసి ఉన్నాం. కానీ ఏ ప్రభుత్వాలు కూడా ఇప్పటిదాకా మరి ఆ యొక్క రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయలేదు. నేడు ఉన్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి మా యొక్క దాడులను ఏ విధమైనటువంటి స్థాయిలో జరుగుతున్నాయో గ్రామాల్లో ఈసారి పరిశీలన చేసి మా యొక్క దాడుల్ని ఆపటం కోసం రక్షణ చట్టాన్ని ప్రభుత్వం ఏర్పాటు. ఈ రోజు గుంటూరు జిల్లా బాపట్లలో శ్రీ బాపవూరి విద్యా సంస్థలు ప్రిన్సిపల్ ఆవుల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ బాపపూరి విద్యా సంస్థల కార్యాలయంలో గాంధీ 152వ జయంతి సందర్భంగా
ప్రిన్సిపల్ ఆవుల వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి జాతిపిత మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆవుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గాంధీ స్వాతంత్ర్యం కోసం భారతదేశానికి ప్రజలకు చేసిన సేవలు మరుపురానివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు విలియం బూత్ జూనియర్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ శ్రీ కె.వి. రామగోపాల శర్మ పాల్గొన్నారు. जोहार महात्मा गांधी, जोहार महात्मा गांधी, जोहार जोहार महात्मा गांधी, जोहार जोहार महात्मा गांधी, जोहार जोहार महात्मा गांधी, जोहार जोहार महात्मा गांधी, जोहार. तो सार వచ్చేసి 2 నిమిషాలు మహాత్మా గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు. అందరికీ గాంధీని జన్మదిన సందర్భంగా ఆర్థికమైన శుభాకాంక్షలు. ఇలాంటి వ్యక్తి రక్త మాంసాలతో భూమిని తిరుగాడి ఉంటాడా అని భవిష్యత్ తరాలు ఆశ్చర్యపోతాయి. అంత విశిష్టమైన వ్యక్తి అన్నాడు ఆల్బర్ట్ ఐన్స్టైన్ గాంధీ గారి వ్యక్తిత్వాన్ని చూసి. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే టాపిక్ ఆయన వ్యక్తిత్వానికి దర్పణం. నా చిన్నప్పుడు గాంధీ గారి ఒక పాట ఉండేది. ఇంట్లో దొంగతనం జరగటము, అది ఈయన పేరు మీద రావటము, ఆయన తల్లిదండ్రులకి తన దొంగతనం గురించి చెప్పి కన్నీళ్లతో తండ్రి పాదాలు కడగటము, ఆ కన్నిటితో అతని పాపం ప్రక్షాళితమైనది. ఆ వాక్యం నాకు బాగా బట్టి పట్టిన వాక్యం. ఆనాటి నుంచి ఈనాటి వరకు లైఫ్ లాంగ్ కూడా గాంధీ గురించి నేను ఏం నేర్చుకున్నాను అని ఆలోచిస్తాను. అది హ్యూమన్ బీయింగ్. ఒక విషయం ఏంటంటే ప్రపంచ చరిత్రలో కొత్త చెరువులో ప్రశాంతంగా పవన్ కళ్యాణ్ పర్యటన. జనసేన పార్టీ విలువలతో కూడుకున్న పార్టీ అని, అందుకే తాము బద్వేలు ఎన్నికల్లో పోటీ చేయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ బద్వేలు ఎన్నికల్లో పోటీ చేయమని, తనపై ఎంత ఒత్తిడి వచ్చినా కూడా చనిపోయిన వ్యక్తి స్థానంలో మహిళ పోటీ చేస్తుండటంతో తాము పోటీ చేయబోమని స్పష్టం చేశారు. రాయలసీమ రత్నాల సీమని, సత్యసాయిబాబా లాంటి వారు ఇక్కడ జన్మించిన సీమ అని పేర్కొన్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని జేసీ దివాకర్ రెడ్డి, రఘురామకృష్ణంరాజు, మధుసూదన్ రెడ్డి లాంటి వారిపై కూడా కేసులు పెడుతున్నారని అన్నారు. నాయకులకి వారు నా శత్రువులు కాదు, అది కూడా చెప్తా ఉన్నా. వారు నా శత్రువులు కాదు. వారు నిజంగా అద్భుతమైన పాలన ఇస్తే నాకు ఇలా రోడ్ల మీదకి వచ్చి ఇలా ప్రతి 30 అడుగులకి ఒక గుంతలో, ప్రతి 40 అడుగులకి ఒక గొయ్య ఉంటే దాన్ని పూడ్చడానికి వచ్చాం. అంటే ఇంత ఉంది రాష్ట్రం అంతా. 1,26,000 కిలోమీటర్లో కనీసం ఒక 20 అడుగులు కూడా చిన్న గుంత లేకుండా ఉంది. అంటే చిన్న ప్రతి 20 అడుగులకు కూడా సంపూర్ణ గుంత లేకుండా పూర్తిగా ఉందంటే పరిస్థితులు లేవు. అది ఈ రోజున గుంతలు పూడ్చడం అంటే మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, అధికార యంత్రాంగాన్ని తెలియజేస్తున్నాం. పాలన బాగలేదు,
పెన్షన్లు రావట్లేదు. రేషన్ కార్డులు మీకు కూర్చోబెట్టి ఇదివరకు బాగానే ఉండే, ఇప్పుడు అవి కూడా రావట్లేదు. కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడం. అంతెందుకు, ఏ సమస్య వచ్చినా అండగా ఉండే రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండే పోలీస్ యంత్రాంగానికి కూడా 6 నెలలుగా డైలీ అలవెన్స్ ఇవ్వలేకపోతున్నారు. పోలీస్ శాఖకు కూడా గత 2 నెలల నుంచి టీఎల్ కూడా ఇవ్వట్లేదు. పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి, ట్రావెలింగ్ అలవెన్స్ పెరిగిపోయినాయి. 2 నెలల నుంచి పోలీస్ శాఖ కష్టాలు కూడా పట్టించుకోవట్లేదు ఈ వైసీపీ ప్రభుత్వం. నా స్నేహితులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. వెన్యూ అధికారులు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కుమ్మక్కై తప్పులు చేస్తున్నారని, గెలిచిన అభ్యర్థిని ఓడించాలని ప్రయత్నం చేశారని ఆ రోజు గ్రామం తిరగబడింది. పై అధికారులు అంతా తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారని, మనం ఈ తప్పుడు కార్యక్రమానికి సహకరించకూడదని నిజాయితీగా వ్యవహరించాలన్నారు. మహాత్మా గాంధీ జయంతి నాడు జరుగుతున్న గ్రామ సభలో గ్రామరాజ్యం కార్యక్రమంలో ఏ విధంగా అరాచక శక్తులు రాజ్యం ఏలుతున్నాయో చూడండి. ఒక్క ఎస్టీ సోదరుడు సర్పంచ్ గా గెలవకూడదా? మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం నాడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అరాచకం చేస్తున్నారో చూడండి. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడైనా బయటకు వచ్చాడా? ఎక్కడైనా కరోనా బాధిత కుటుంబాన్ని పరామర్శించాడా అని ప్రశ్నించారు. అన్నారావుపేట గ్రామం ఎస్టీ మహిళా సర్పంచ్ ప్రశాంతి ఆ గ్రామం నుంచి గెలవడం జరిగింది. అదేవిధంగా 5 సంవత్సరాలు పుష్పవతి మహిళ 5 సంవత్సరాలు ఆ గ్రామానికి సర్పంచ్గా చేసింది. ఈరోజు మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు, గ్రామ స్వరాజ్యం, గ్రామ సభ, జల జీవన మిషన్ సంబంధించి కార్యక్రమం ఉండి గ్రామ సభని కృష్ణుడి గారి ఆధ్వర్యంలో పెట్టుకున్న పరిస్థితుల్లో వైసీపీ గోండాలు నాయకులు దాడి చేసి సర్పంచ్ గారి మీద, అదేవిధంగా బాణావతి రమేష్ గారి మీద, అట్లాగే కొనకళ్ళ శ్రీనివాసరావు అతని మీద కూడా దాడి చేసి మహిళలను కూడా చూడకుండా ప్లస్ దాడి చేసి కొట్టడం జరిగింది. గ్రామ సభలో మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు ఎస్టీ మహిళా సర్పంచ్ ఆధ్వర్యంలో మళ్ళీ కులాన్ని నిందిస్తూ కూడా మాట్లాడి ఇవన్నీ చేశారు. దాని మీద పెద్దిగూడెం స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ తీసుకోవడానికి కూడా ఎస్ఐ ముందుకు రాని పరిస్థితిలో వీళ్ళు ఇప్పుడు ఆర్డీఓని కలవటం జరిగింది. డిఎస్పీని కలవడానికి వెళ్తే ఆయన సెలవులో ఉన్నట్టు తెలిసింది. డిఎస్పీ కార్యాలయంలో ఇచ్చారు, ఆర్డీఓ కార్యాలయంలో ఇచ్చారు. మాకు న్యాయం జరగకపోతే ఎస్పీ, డిఐజీ, డీజీపీ దగ్గరికి కూడా వెళ్తాం. ఇవాళ ఒక ఎస్టీ మహిళా సర్పంచ్ తన కష్టంతో, గ్రామస్తుల అభిమానంతో ప్రశాంతి గెలిచింది. వాళ్ళ ఎస్టీ మహిళా సర్పంచ్గా గెలిచిందనే కక్ష పెట్టుకుని వాళ్ళను భయభ్రాంతులు చేయాలి, గ్రామం నుంచి వీళ్ళని ఎలగొట్టాలి, మీరు గ్రామంలో ఎలా ఉంటారని వాళ్ళంతా కూడా వైసీపీ గోండాలు నాయకులు వీళ్ళని బెదిరించి ఇవాళ మరి దూషిస్తూ చాలా ఘోరంగా మరి మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు నాడే వైసీపీ గోండాలు గ్రామ సభ జరుగుతుండగా పంచాయతీ బుక్ తీసుకున్నారు సార్. తీసుకుంటే మేము తీసుకోవద్దు, అది ఇచ్చేసేయమని చెప్పే వాటికి వాళ్ళు నా మీద దౌర్జన్యం చేశారండి. లంబాడి మీరు తక్కువ కులం అని చెప్పేసి నా మీద దాడి చేశారండి. నా వారికి కూడా నెట్టేసే వాటికి మేము ఎదురెళ్లే వాటికి మా వాళ్ళకి బాగా నెట్టేసి కొట్టేశారండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ దుర్గాదేవి సన్నిధిలో దసరా ఉత్సవాలు, ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. కర్నూలులో గాంధీ జయంతి సందర్భంగా జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్. నగరి పరిసర ప్రాంతాల్లో పశువుల చోరీదారులను అరెస్ట్ చేసిన పోలీసులు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శాంతి పాదయాత్ర, బాపట్లలో రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహణ. సో ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని
సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.